Spotlight Librarians Academy. Hi all, welcome to Spotlight Librarians Academy. This is Dr. K. Yadagiri sir, coaching faculty for librarian competitive exams. In this video, today we are going to discuss the class of Unit 7, which is given by TGPSC and TRARB and మనకు UGC నెట్ తో పాటు AP సెట్, తెలంగాణ సెట్ అండ్ KVS, NVS, EMRS, ఇస్రో, DRDO ఏదైతే లైబ్రేరియన్ పేపర్ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారం మనకు యూనిట్ 7 లో ఉన్న టాపిక్స్ ఏంటి, యూనిట్ 7 సంబంధించి మనకు టైటిల్ ఏంటి, ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో బేసిక్స్ ఆఫ్ ఐటీ అనొచ్చు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనొచ్చు అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనొచ్చు. సో ఇక్కడ కంప్యూటర్ అనే కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఏదైతే కాంపోనెంట్స్ లో వన్ ఆఫ్ ది కాంపోనెంట్ మనకు కంప్యూటర్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్యూటర్ తో పాటు టెలికమ్యూనికేషన్ అండ్ ఇంటర్నెట్ అనే 3 కాంపోనెంట్స్ మన మేజర్ గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉంటాయి. సో అందరూ ఈ వీడియో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో లైబ్రేరియన్ పేపర్ 2, సో మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో 10 యూనిట్స్ ఉన్నాయి కదా, దాంట్లో యూనిట్ 7 యాజ్ పర్ యూజీసీ నెట్ అండ్ యాజ్ పర్ మనకు TGPSC, TRARB గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ అండ్ ఆల్సో దిస్ యూనిట్ ఇన్ KVS, NVS, EMRS సిలబస్ లో పార్ట్ 3 గా ఉంది. పార్ట్ 3 గా బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్ట్ లో పార్ట్ 3 అనే పేరుతో మనకు KVS, NVS, EMRS సిలబస్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే దీంట్లో ఉన్న సిలబస్ టాపిక్స్ ఏంటి అండ్ దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా మనకు ఫర్దర్ వీడియోస్ లో అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఫ్రీ క్లాసెస్. సో లైబ్రరీన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ 2 ప్రిపేర్ అవుతున్న డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే తెలంగాణ అండ్ ఏపీ సంబంధించిన లైబ్రరీన్ కాంపిటేటివ్ అస్పిరెంట్ కి మన స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ నుంచి కొన్ని ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ది సేమ్ వీడియోస్, ద సేమ్ క్లాసెస్ విల్ బి ఆల్సో అవైలబుల్ ఇన్ స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ యాప్. సో యాప్ ద్వారా కూడా మీరు ఫ్రీ క్లాసెస్ వినొచ్చు, యాప్ ద్వారా ఫ్రీ స్టడీ మెటీరియల్ మీరు పొందొచ్చు అండ్ ఫ్రీ టెస్ట్లు కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మనం పెట్టే ఏదైతే ఆ టెస్ట్లు ఉంటాయో కోచింగ్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి, లైవ్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి అండ్ ఒక బ్యాచ్లో అండ్ ఒక కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి స్టోర్లో యాప్ నుంచి సో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా క్లాసెస్తో పాటు స్టడీ మెటీరియల్తో పాటు ఎక్స్క్లూజివ్ టెస్ట్లు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం పెట్టుకునే టెస్ట్ అది ఫ్రీ టెస్ట్ అయినా అండ్ మనకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ స్టూడెంట్స్కి మన బ్యాచ్లో పెట్టే టెస్ట్ అయినా సేమ్ ఉంటాయి. బట్ మీకు ఆ టెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఏవైతే మనం యూజీసీ నెట్, KVS, NVS ఎగ్జామ్స్ ఎలా అయితే మనకు ఒక కంప్యూటర్ ల్యాబ్లో అంటే మనకు ఒక సెంట్రల్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మన కంప్యూటర్లో ఎలా అయితే మనం టెస్ట్ యాడ్ చేస్తామో, ఎలా అయితే మన టెస్ట్ ఎగ్జామ్ రాస్తామో, సేమ్ కంప్యూటర్ బేస్డ్ మెథడ్లో మన యాప్ నుంచి కూడా మనం పెట్టే యూనిట్ టెస్ట్లు కావచ్చు, వీక్లీ టెస్ట్లు కావచ్చు అండ్ మనకు డిఫరెంట్ టాపిక్ పైన 10 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించి చిన్న స్మాల్ టెస్ట్లు కావచ్చు అండ్ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు అండ్ గ్రాండ్ టెస్ట్ల తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు కావచ్చు, అన్నీ కూడా మనకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఒరిజినల్ మెథడ్లో ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈ యూనిట్ 7 సంబంధించిన సిలబస్ అనేది యూజీసీ నెట్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి అండ్ KVS, NVS, EMRS సెట్ సంబంధించిన సిలబస్ లో కొంచెం డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా మనకు యూజీసీ నెట్ సెట్ కావచ్చు, KVS, NVS, EMRS కావచ్చు, ఇస్రో, DRDO ఇచ్చిన టాపిక్స్ కావచ్చు అండ్ కమింగ్ టు TGPSC, ABPSC అండ్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్, మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏవైతే ఉన్నాయో ఈ డిఫరెంట్ కాంపిటేటివ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ లైబ్రరీకి సంబంధించి సిలబస్ అంతా కూడా 10 యూనిట్స్ గా ఉంటుంది అండ్ మనకు ఆ 10 యూనిట్స్ లో ఉన్న ఏదైతే ఆ టాపిక్స్ చాప్టర్స్ ఆల్మోస్ట్ రిలవెంట్ గా సిమిలర్ గా ఉంటాయి. చిన్న టాపిక్స్ కొంచెం ఎక్స్ట్రాగా ఉండడం జరుగుతుంది. కొన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ప్రొవైడ్ చేసిన టాపిక్స్ కొన్ని తక్కువగా ఉండడం జరుగుతుంది. సో మన యొక్క కోచింగ్ లో, మన యొక్క క్లాసెస్ లో మనం టోటల్ గా ఇంటిగ్రేటెడ్ సిలబస్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే KVS, NVS, EMRS నుంచి మనం సిలబస్ లో టాపిక్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం
అండ్ యూజీసీ నెట్ సెట్ సంబంధించిన సిలబస్ పేపర్ 2 నుంచి టాపిక్స్ యాడ్ చేసుకుంటాం. అండ్ టీజీపీఎస్సీ, ఏపీఎస్సీ, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన సిలబస్ టాపిక్స్ యాడ్ చేసుకుంటాం. ఇట్లా ప్రతి యూనిట్ కి ప్రతి సిలబస్ కాపీస్ లో ఉన్న ప్రతి టాపిక్ ని, చాప్టర్ ని మనం ఒకే దగ్గర, ఒకే ప్లేస్ లో, ఒకే ప్లాట్ఫామ్ పైన మనం నోట్ చేసుకుని వాటిని సీక్వెన్స్ క్లాసెస్ రూపంలో చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు లైవ్ క్లాసెస్ కంటిన్యూ అవుతున్నాయి. మీరు కూడా ఎవరైతే కోచింగ్ తీసుకుని వాళ్ళు ఉంటారో, ఆ కోచింగ్ తీసుకోలేని వాళ్ళు అండ్ మనకు ఇట్లాంటి ఫ్రీ మోడల్ క్లాసులు మీరు యూట్యూబ్ ఛానల్లో వినొచ్చు. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఫర్దర్ వీడియోస్కి, అప్కమింగ్ వీడియోస్కి అండ్ ఇంకేమైనా నోటిఫికేషన్స్ అప్డేట్స్ కోసం. అండ్ ఆల్సో డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్, స్పాట్లైట్ లైబ్రేరియన్స్ అకాడమీ అనే 3 words మీరు ఎంటర్ చేసినట్లయితే మనకు లోగోతో పాటు ఒక యాప్ అనేది విజిబుల్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీ మెటీరియల్, ఫ్రీ టెస్ట్లు అండ్ ఫ్రీ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. డెమో క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన టోటల్ ఫుల్ అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లో మీకు యాప్ లింక్ అండ్ మనకు ఒక వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. మీకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా నేను ఇక్కడ ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లో మీకు లింక్ చేయడం జరుగుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ కండి, టెలిగ్రామ్ లో జాయిన్ కండి, అప్డేట్స్ అనేవి పొందండి. ఓకేనా? ఈ వీడియోలో మనం ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఏంటి, అసలు ఇంటిగ్రేటెడ్ సిలబస్ సంబంధించి మనం ఈ యూనిట్ 7 ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీంట్లో మనకు ఐటీ, దీన్ని మనం ఐసిటీగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వన్ ఆఫ్ ది కాంపోనెంట్ టెలికమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ మీడియా, ట్రాన్స్మిషన్ మీడియా, కమ్యూనికేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన మనకు థియరీస్, కమ్యూనికేషన్ సంబంధించిన మోడల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కి కమ్యూనికేషన్ యాడ్ అయ్యి మనకు అదొక టెక్నాలజీగా మనకు డెవలప్ అయింది. కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ and information communication technologies both are similar and interrelated words. కాబట్టి రెండు కూడా మనకు సేమ్. సో ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మనకు బిఎల్ఐఎస్సి సంబంధించిన డిఫరెంట్ రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ యూనివర్సిటీకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్లో ఈ పేపర్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇది పార్ట్ 3గా యూనిట్ 7గా టీజీపీఎస్సి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఇచ్చిన సిలబస్ అండ్ యూజీసీ నెట్ లో ఇచ్చిన టీజీ సెట్, ఏపీ సెట్ లో ఇచ్చిన సిలబస్ ప్రకారం యూనిట్ 7గా ఉంటుంది. అండ్ పార్ట్ 3 అనే పార్ట్ లో మనకు కేవీఎస్ ఎన్విఎస్ లో పార్ట్ 3 టాపిక్ గా ఉండడం జరుగుతుంది. కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్. ఓకేనా? ఇది మనకు సంబంధించిన డిఫరెంట్ సిలబస్ లో ఉన్న టాపిక్స్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ టాపిక్ మనకు ఇంట్రొడక్షన్ టు సో బిఫోర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఏదైతే ఈ యూనిట్ ని మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఈ యూనిట్ ని మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. we can divide it into 3 parts. అంటే ఏ యూనిట్ ఇది? యూనిట్ 7 ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనకు చూసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్, ఈ యూనిట్ నుంచి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇన్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మనకు 2017, 2023లో జరిగిన ఎగ్జామ్స్ కావచ్చు అండ్ బిఫోర్ దట్ కావచ్చు, లైబ్రరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూనిట్ నుంచి 18/100 క్వశ్చన్స్, 22/150 క్వశ్చన్స్, 22/150 క్వశ్చన్స్ అండ్ మనకు 18 ఒకసారి వచ్చాయి, 22 ఒకసారి వచ్చాయి అండ్ మనకు 16/100 ఇట్లా మనకు ఈ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ప్రీవియస్. సో ఈసారి రాబోయే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే మెడికల్ కాలేజ్ లైబ్రేరియన్ అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్, నర్సింగ్ కాలేజెస్ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, పబ్లిక్ లైబ్రరీస్, గురుకుల జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అండ్ స్కూల్ అండ్ మనకు పబ్లిక్ లైబ్రరీస్, యూనివర్సిటీలలో ఉన్న నాన్ టీచింగ్ పోస్టులు అయిన లైబ్రరీ పోస్టులు కావచ్చు
అండ్ మోడల్ స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా గాంధీ కావచ్చు, ఇంకా ఫర్దర్గా వచ్చే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, అప్కమింగ్ ఫ్యూచర్లో వచ్చే ఏ నోటిఫికేషన్స్కి అయినా మనకు ఈ ఐటీ అనేది ఒక లైబ్రరీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి ఐటీలో భాగంగా మనకు బేసిక్గా ఈ యూనిట్కి సంబంధించి బేసిక్గా మనకు ఉండే స్కిల్స్ అంటే ఒక కంప్యూటర్ స్కిల్స్, ఒక ఇంటర్నెట్ స్కిల్స్ అండ్ ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన ఒక అవేర్నెస్ అనేది ఒక లైబ్రరీగా మనకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక మనకు ఫ్యూచర్లో లైబ్రరీస్ అన్ని కూడా డిజిటైజేషన్ అండ్ ఆటోమైజేషన్ ప్రాసెస్లోకి వెళ్తున్నాయి కాబట్టి డిఫరెంట్ ఎలక్ట్రానిక్ సోర్సెస్ యొక్క ట్రెండ్స్ అంటే మనకు పబ్లిషర్స్ అందరూ కూడా ఎలక్ట్రానిక్ మెథడ్లో మనకు పబ్లిషింగ్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఒక లైబ్రరీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద, కంప్యూటర్స్ మీద, ఇంటర్నెట్ మీద, కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద డెఫినెట్గా అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా కూడా బైక్ బేస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరికీ కామన్గా ఉండే యూనిట్ అనమాట. ఈ యూనిట్కి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే ఈ యూనిట్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి ఫస్ట్ పార్ట్ మనకు కంప్యూటర్స్ని మనం ఫస్ట్ పార్ట్గా డివైడ్ చేసుకుంటాం. అండ్ సెకండ్ పార్ట్గా టెలికమ్యూనికేషన్, ఇది కూడా ఒక ఐటీలో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకు ఇంటర్నెట్. సో ప్రీవియస్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ నుంచి మనకు 10+ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అండ్ కంప్యూటర్ నుంచి ఒక 3 to 5 క్వశ్చన్స్, టెలికమ్యూనికేషన్ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఈసారి వచ్చే అప్కమింగ్ ఎగ్జామ్స్ లో మనకు బై 100 అంటే 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ 2కి ఖచ్చితంగా యూనిట్ నుంచి ఒక 15+ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇది మనకు ఫస్ట్ యూనిట్, 5th యూనిట్, 6th యూనిట్ తర్వాత ఎక్కువ వెయిటేజ్, ఎక్కువ టాపిక్స్, ఎక్కువ సిలబస్ అండ్ ఎక్కువ ఇంపార్టెంట్ సీక్వెన్స్ చూసుకున్నట్లయితే మనకు ఇంపార్టెంట్ యూనిట్ సీక్వెన్స్ ఏంటి, మనకు ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ అవుట్ ఆఫ్ 10 యూనిట్స్. అండ్ ఫస్ట్ యూనిట్ తో పాటు మనకు యూనిట్ 5 అండ్ తర్వాత యూనిట్ 6 తర్వాత యూనిట్ 7 అంటే 1, 5, 6, 7 యూనిట్స్ నుంచి మనకు దాదాపు 70+ క్వశ్చన్స్ ఈ 4 యూనిట్స్ నుంచి వస్తే యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అండ్ ఆల్సో యూనిట్ ఇంకేముంటాయి 8, 9 అండ్ యూనిట్ 10. ఇక్కడ నుంచి ఓన్లీ మనకు 30 to 40 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ 60 to 60+ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. అంటే జస్ట్ 4 యూనిట్స్ నుంచే 70 కూడా రావచ్చు, 60 to 70 ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. అంటే అంత స్కోప్ ఉన్న యూనిట్స్ ఏంటి మనకు 1, 5, 6, 7 అండ్ లిమిటెడ్ క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ చూసుకుంటే మనకు 2, 3, 4, 8, 9, 10 ఇవన్నీ కూడా మనకు ఎలా తెలుసుకోవాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఎవరికైతే కోచింగ్ తీసుకోలేరు, ఎవరికైతే కోచింగ్ ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరైతే ఓన్గా సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది అసలు సిలబస్, యూజీసీ నెట్ సిలబస్ ఏంటి, టీఎస్ సెట్, టీజీ సెట్ అండ్ ఏపీ సెట్ అండ్ ఇస్రో, డిఆర్డిఓ, కేవీఎస్, ఎన్విఎస్, డిఎస్ఎస్ఎస్బి, ఎస్ఎస్సి అండ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ సంబంధించిన సిలబస్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత మనకు కేవీఎస్, ఎన్విఎస్, సిఎంఆర్ సిలబస్ సేమ్ ఉంటుంది. అండ్ మన తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి టీఆర్ఈఆర్బి, ఎంహెచ్ఎస్ఆర్బి, టీజీపీఎస్సి, పబ్లిక్ లైబ్రరీస్ అండ్ ఇంకా అప్కమింగ్ వచ్చే ఏ రిక్రూట్మెంట్ అయినా కూడా లైబ్రరీ పేపర్ 2 అనేది సేమ్ 10 యూనిట్స్ గా ఉంటుంది. సో ఇవన్నీ సిలబస్ కాపీస్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ కాపీస్ అన్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఒకే ప్లేస్ లో రాసుకొని వాటిలో మనకు ఎంతవరకు ఐడియా ఉంది, ఎంతవరకు ఐడియా లేదు, ఐడియా లేని టాపిక్స్ మీద ఏ బుక్స్ మనకు స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ గా మనం కన్సిడర్ చేసి ఆ ఏ బుక్స్ పర్చేజ్ చేసుకోవాలి, ఆ పర్చేజ్ చేసుకున్న బుక్స్ నుంచి మనకు ఎంతవరకు నాలెడ్జ్ వస్తుంది, ఇంకా ఎంతవరకు నాలెడ్జ్ మనకు అవసరం, ఇవన్నీ మనం చేసిన తర్వాత ఒక ఫస్ట్ లెవెల్లో మన దగ్గర ఉన్న అవైలబుల్ నోట్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే టోటల్ సిలబస్ అనాలిసిస్ చేసుకోవాలి. సిలబస్ ప్రకారంగా మన దగ్గర ఉన్న మెటీరియల్ తో ప్రిపేర్ అయిన తర్వాత మీకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీ యొక్క నాలెడ్జ్ ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అంటే ఒక క్వశ్చన్ కి సంబంధించి మీకు ఖచ్చితంగా అది ఏ యూనిట్ పేపర్ 2లో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో పేపర్ 2లో ఏ యూనిట్, ఏ చాప్టర్, ఏ టాపిక్, ఏ సబ్ టాపిక్ అనేది ఖచ్చితంగా అవైలబుల్ ఉండాలి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా సరే కానీ ఆ క్వశ్చన్ అనేది ఏ టాపిక్, ఏ సబ్ టాపిక్, ఏ చాప్టర్, ఏ యూనిట్ అనేది ఖచ్చితంగా ఐడియా ఉంటేనే ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కి
ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్నట్టు. సో వన్స్ క్వశ్చన్ ఐడెంటిఫై చేసిన తర్వాత, అది ఏ టాపిక్ ఐడెంటిఫై చేసిన తర్వాత 4 ఆప్షన్స్ లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఖచ్చితంగా ఎలిమినేట్ చేసే టెక్నిక్ అనేది మనకు ఉండాలి. సో ఆన్సర్ తెలియకపోయినా ఎలిమినేట్ చేసే టెక్నిక్స్ మనం డెవలప్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ చాలా అవసరం. ఒక సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్కి ప్రాక్టీస్ కూడా అవసరం కాబట్టి ఏదైనా యాప్స్ ఉంటే మీరు ప్రాక్టీస్కి పర్చేజ్ చేసుకోవచ్చు. మన స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ నుంచి కూడా త్వరలో మనకు టెస్ట్ సిరీస్ కూడా డెవలప్ చేయబడుతుంది. ఓన్లీ 1000 రూపీస్ దాని ఛార్జ్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ లో అన్లిమిటెడ్ టెస్ట్లు, చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్, యూనిట్ వైజ్, ప్రాక్టీస్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అండ్ నంబర్ ఆఫ్ టెస్ట్లు మనకు కొన్ని వేల క్వశ్చన్స్ తో ఈ టెస్ట్లు అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అకాడమీ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఎవరికైతే లైవ్ క్లాస్ లో వినలేకపోయారో, ఆల్రెడీ లైవ్ క్లాసెస్ గోయింగ్ ఆన్, సిలబస్ అనేది కూడా కంప్లీట్ అవుతూనే ఉంది. సో సిలబస్ కంప్లీట్ అవుతున్న ఏవైతే లైవ్ క్లాసెస్ ఉన్నాయో as it is గా వర్డ్ టు వర్డ్, వాయిస్ టు వాయిస్, ఎవ్రీ వీడియో వితౌట్ ఎనీ డిలేట్, అంటే ఎక్కడ కూడా ఏది మిస్ కాకుండా ప్రతి టాపిక్, ప్రతి క్లాస్ ఆటోమేటిక్గా లైవ్ లో రికార్డ్ అవుతూ మళ్ళీ కెమెరాలో ఆటోమేటిక్గా రికార్డ్ అయిన వీడియోస్ అన్నిటిని కూడా చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ నేమ్స్ తో ఎడిట్ చేసి మీకు నాయిస్ అంతా డిలీట్ చేసి మీకు పర్ఫెక్ట్ గా క్లాసెస్ అనేది క్లియర్ విజిబిలిటీతో, క్లియర్ వాయిస్, ఆడియో అండ్ వీడియోతో మీకు ప్రతి టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ ఎడిట్ చేయించి మీకు ఫోల్డర్స్ వైజ్, యూనిట్స్ లో మీకు మన పేపర్ 2 సంబంధించిన ఏదైతే మన స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ యాప్ ఉందో దాంట్లో కోర్సులో మీకు పెట్టడం జరిగింది. ఆ కోర్సెస్ కూడా మీరు చూసుకుంటే 3499 కోర్స్ ఒకటి ఉంది, 1 year వ్యాలిడిటీ. తర్వాత 5200 5200 3499 ఇది 2 years వ్యాలిడిటీ. సో దీని ఛార్జెస్ ఎప్పుడైనా మారచ్చు కాబట్టి ఈ వీడియో చూసినప్పుడు దీని ఛార్జ్ ఎంత ఉందో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు దాన్ని చేయొచ్చు. సో ఇది 1 time కోచింగ్ అండి, 1 time ప్రిపరేషన్ అండ్ 1 time గైడెన్స్, 1 time మెంబర్షిప్. సో మీకు జాబ్ వచ్చే వరకు కూడా గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు ఒక ఎక్స్క్లూజివ్ గ్రూప్ ఉంటుంది. ఎవరైతే యాప్ పర్చేజ్ చేసిన వాళ్ళకి, లైవ్ క్లాస్ లో జాయిన్ అయిన వాళ్ళకి, బ్యాచ్ లో జాయిన్ అయిన వాళ్ళకి గైడెన్స్, మెంటర్షిప్ అండ్ మీకు సజెషన్స్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైతే జాబ్ మిస్ అయిన వాళ్ళు, ఇంకా డిఫరెంట్ ఆస్పిరెంట్స్, వీళ్ళందరికీ కూడా ఒకటే కామన్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో మీకు జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ అండ్ పేపర్ 1 సంబంధించి కూడా ఫ్రీ నోట్స్ మనం షేర్ చేయడం జరుగుతుంది. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సంబంధించిన టోటల్ అప్డేట్స్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు యాప్ కి సంబంధించి. అండ్ ఈ యూనిట్ తీసుకుంటే ఒక కాంపిటేటివ్ ఎస్పిరెంట్ గా మన పేపర్ 2 లో చాలా ఇంపార్టెంట్ యూనిట్ అండ్ వెయిటేజ్ ఎక్కువ అయిన యూనిట్ ఇది. దాని నుంచి మన ప్రీవియస్ క్వశ్చన్స్ 2017 లో, 2023 లో కూడా మనకు ప్రతి ఎగ్జామ్ లో అవుట్ ఆఫ్ 100 కి మనకు కావాలంటే చూసుకోండి 12+ అండ్ ఒకసారి 14 క్వశ్చన్స్ రావడం జరిగింది అవుట్ ఆఫ్ 100. సో ఎట్లా చూసుకున్నా కూడా ప్రతి యూనిట్ నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 into 10 100 వస్తాయి అనుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అది బ్లూ ప్రింట్ ప్రకారం ఎవరు ఫాలో గారు. ఎగ్జామినర్స్ ఎవరైతే పేపర్ సెట్టింగ్ కమిటీ ఉంటుందో, క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసే ఎగ్జామినర్ ఖచ్చితంగా వాళ్ళ యూనిట్ నుంచి డెప్త్ ని బట్టి, ఆ యూనిట్ యొక్క ఇంపార్టెన్స్ ని బట్టి, ఆ యూనిట్ లో ఉన్న టాపిక్స్ ని బట్టి దాని యొక్క వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, వెయిట్ అనేది డిక్రీజ్ కావచ్చు. సో మనం బిఫోర్ జరిగిన, అంటే ఎర్లియర్ ప్రీవియస్ గా జరిగిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ ని అనాలిసిస్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క అవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు మనకి యూజీసీ నెట్ లో వచ్చే క్వశ్చన్స్ అది ఒక సబ్జెక్ట్ సంబంధించి మనకు ఎంతవరకు అవేర్నెస్ ఉంది, ఒక నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో మన యొక్క నాలెడ్జ్ ని టెస్ట్ చేయడానికి అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్, పిహెచ్డి ఎంట్రన్స్ కి ఎలిజిబిలిటీ ఇవ్వడానికి ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, యూజీసీ వాళ్ళు మనకు నెట్ అనేది కండక్ట్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ ట్వైస్. ఇన్ ద సేమ్ వే డిఫరెంట్ స్టేట్స్ ఆల్సో కండక్టింగ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్ దర్ స్టేట్ లెవెల్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంటే మనకు కొన్ని స్టేట్స్ ఇయర్లీ వన్స్ ఉంటాయి, కొన్ని స్టేట్స్ 2 years ఒకసారి కూడా సెట్ అనేది కండక్ట్ చేస్తుంటారు. సో దాంట్లో వచ్చే క్వశ్చన్స్ మనకు డిఫరెంట్ గా ఉంటాయి, ఆ వెయిటేజ్, ఆ వే ఆఫ్ ఆస్కింగ్ అండ్ ఆ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్. బట్ వన్స్ మనం కమింగ్ టు స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఏవైతే లైబ్రరీ ఉన్నాయో వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్స్ మనకు వే ఆఫ్ ఆస్కింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మన క్లాసెస్ లో చెప్పడం జరుగుతుంది. ప్రతి క్లాస్ లో, ప్రతి యూనిట్ లో, ప్రతి చాప్టర్ లో, ప్రతి టాపిక్ లో మీకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు క్లాసెస్ లో ఎక్స్ప్లెనేషన్ చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ లో. సెకండ్ థింగ్, మీకు దాని మీద ఒక క్లియర్ కట్ గా ఒక ఐడియా వచ్చిన తర్వాత దాని మీద నోట్స్, దాని మీద ఎగ్జామ్స్ అండ్ దానికి సంబంధించి ఇంకా అడిషనల్ గా ఏమన్నా డీటెయిల్స్ ఉంటే దాని మీద ఎక్స్క్లూజివ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు
ఎవ్రీ టైం మనకు సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉంటాం. సో వన్స్ మీరు కోర్సులో జాయిన్ అయిన తర్వాత అసలు సిలబసే కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్ అన్ని రకాల సిలబస్లో ఉన్న అన్ని టాపిక్స్ చాప్టర్స్ అన్నిటిని కవర్ చేస్తూ మొత్తం మీరు ఏ ఎగ్జామ్కి అటెంప్ట్ చేయాలన్నా ఈ కోర్స్ ఒకటి యూజ్ అవుతుందని చెప్పి ఒక సిలబస్ కాపీ తీసుకోకుండా సెటెనెట్, కేవీఎస్, ఎన్వీఎస్ఏ కాకుండా టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్న అన్ని టాపిక్స్, అన్ని సిలబస్ కాపీస్ అన్నిటిని మనము ఫిల్టర్ చేసి ఇంటిగ్రేట్ చేసి ఆ ఇంటిగ్రేటెడ్ సిలబస్ గా మనం రాసుకోవడం జరుగుతుంది. ఇది మనకు మన యొక్క యాప్ గురించి. నెక్స్ట్ ఈ సిలబస్ అనేది చూద్దాం. సో పేపర్ 2లో యూనిట్ 7 ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ యూనిట్ 7 అనేది ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం ఈ యూనిట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే, ఒకటి ఫస్ట్ పార్ట్ కంప్యూటర్, సెకండ్ పార్ట్ టెలికమ్యూనికేషన్ అండ్ ద థర్డ్ పార్ట్ ఈజ్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్లో ఏముంటాయి, టెలికమ్యూనికేషన్లో ఏముంటాయి, కంప్యూటర్స్లో ఏముంటాయి అనేది చూసుకుంటే మనకు ఫస్ట్ పార్ట్ కంప్యూటర్ ఆర్ కంప్యూటర్స్ అని కూడా అనొచ్చు. దీంట్లో మనకు టాపిక్స్ తీసుకుంటే సిలబస్లో ఒకటి ఇంట్రడక్షన్ టు చాలా టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. ఈ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ లో కంప్యూటర్స్ యొక్క టైప్స్, కంప్యూటర్స్ యొక్క జనరేషన్స్ అండ్ ఇంట్రడక్షన్. తర్వాత హార్డ్వేర్ తో పాటు ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అండ్ సాఫ్ట్వేర్. అంటే ఇచ్చిన సిలబస్ మనకు ఎలా ఉందో ఆ సీక్వెన్స్ ఉందా లేకపోతే సిలబస్ ప్రకారం చెప్పుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ మనకు సిలబస్ అంతా ఇంటిగ్రేట్ చేసుకొని ఆ సిలబస్ లో ఉన్న టాపిక్స్ దేని తర్వాత ఏది చెప్తే మీకు ఈజీగా ఉంటుంది, మనం దేని తర్వాత ఏది తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసలు కంప్యూటర్ అనే దాని గురించి తెలుసుకోకుండా టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఈమెయిల్, వెబ్ బ్రౌజర్, సెర్చ్ ఇంజిన్ గురించి తెలుసుకుంటే ఏమైనా యూజ్ ఉంటుందా? ఉండదు. ఫస్ట్ మనకు బేసిక్ గా కంప్యూటర్, వాట్ ఈస్ కంప్యూటర్, కంప్యూటర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, కంప్యూటర్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, కంప్యూటర్ యొక్క ఎవల్యూషన్స్, దాని యొక్క జనరేషన్స్, ఆ జనరేషన్ వాడిన కంప్యూటర్స్, దాంట్లో వాడిన టెక్నాలజీ ఏంటి, అండ్ ఆ జనరేషన్ సంబంధించిన ఇయర్స్, కంప్యూటర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి, కంప్యూటర్స్ సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, కంప్యూటర్స్ లో మనకు ప్యాకేజెస్, ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఉంటాయి అండ్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ లో మళ్ళీ సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, యూటిలిటీ సాఫ్ట్వేర్, దాంట్లో మళ్ళీ డిఫరెంట్ టాపిక్స్. ఇట్లా ప్రతిదీ కూడా ప్రతి చాప్టర్ టాపిక్స్ గా అండ్ సబ్ టాపిక్స్ గా డివైడ్ అవుతూ వస్తుంది. ప్రతి యూనిట్ చాప్టర్స్ గా, ప్రతి చాప్టర్ టాపిక్స్ గా, ప్రతి టాపిక్ సబ్ టాపిక్స్ గా మనకు డివైడ్ అవుతూ ఈ యూనిట్ అంతా కూడా మనకు ఉంటుంది. ఇలా ప్రతి యూనిట్ లో కూడా మనకి ఇలానే డివైడ్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ టైప్స్ ఏంటి, అండ్ సాఫ్ట్వేర్ సంబంధించి టైప్స్ తో పాటు ఎగ్జాంపుల్స్, సాఫ్ట్వేర్ టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్, అండ్ కంప్యూటర్ సంబంధించి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, అండ్ మనకు ఇదే కాకుండా ఇందులో సిపియు వస్తుంది, తర్వాత ఇన్పుట్ డివైజెస్ అన్ని వస్తాయి. తర్వాత కంప్యూటర్ మెమరీ సిస్టమ్, కంప్యూటర్ ర్యామ్, రోమ్ అట్లాంటివన్నీ, కంప్యూటర్ మెమరీ సిస్టమ్, ర్యామ్, రోమ్ అండ్ ఆప్టికల్ మీడియా, ఆప్టికల్ స్టోరేజ్ మీడియా, ఆప్టికల్ డివైజెస్ అంటాం. అండ్ ఇదే కాకుండా మనకు కంప్యూటర్ సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, దీన్నే సిస్టమ్ సాఫ్ట్వేర్ అని కూడా అంటాం, ఓఎస్ అంటాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, దానికి సంబంధించిన మెథడ్. తర్వాత మనకు కంప్యూటర్కి సంబంధించి జనరేషన్స్, తర్వాత సర్వర్స్, డిఫరెంట్ సర్వర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఇవంటే ఏంటో మళ్ళీ చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ అండ్ క్లయింట్ సర్వర్ టెక్నాలజీ, క్లయింట్
సర్వర్ టెక్నాలజీ, ఐటీ యాక్ట్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డాటా, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డాటా అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. దీన్నే మనం ఐటీ యాక్ట్ అంటాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఇవే కాకుండా మనకు కాంపోనెంట్స్ ఆఫ్ ఐటీ, తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ ఐటీలో మనకు బిగ్ డాటా, తర్వాత క్యారెక్టర్, కంప్యూటర్ సంబంధించిన అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఇవి క్యారెక్టర్ కోడ్స్ అనమాట, క్యారెక్టర్ రికగ్నిషన్ కోడ్స్, కాంపోనెంట్స్ ఆఫ్ ఐటీ. తర్వాత మనకి ఐటీ యాక్ట్ తర్వాత డిఫరెంట్ సర్వర్స్, తర్వాత మనకి ఎక్స్ట్రా టాపిక్స్ తీసుకుంటే ఎంఎస్ ఆఫీస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది కేవీఎస్ ఎన్విఎస్ లో. ఇది యూజీసీ నెట్ సెట్ లో ఉండదు. ఎంఎస్ ఆఫీస్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇదంతా ఒక్క పార్టే, ఇంకా చాలా సిలబస్ ఉంటాయి. ఇదే కాకుండా మనకు క్యారెక్టర్ రిప్రజెంటేషన్, అప్లికేషన్ ఆఫ్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్, అప్లికేషన్ ఆఫ్ computers in libraries and information centers, and impact of IT on library services, సో ఇది జస్ట్ ఒక పార్ట్ అనమాట. ఇంకా దీంట్లోకి వెళ్తే మనకు డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి, ఇంకా డిఫరెంట్ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు టాపిక్స్ యూనిట్ 7 లో ఉన్న డిఫరెంట్ టాపిక్స్. ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. దీని నుంచి మనకు టైప్స్ జనరేషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత హార్డ్వేర్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయి కదా, ఏది ఇన్పుట్ డివైస్ ఏది అవుట్పుట్ డివైస్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్స్ నుంచి సాఫ్ట్వేర్స్ యొక్క టైప్స్, ఏం సాఫ్ట్వేర్ టైప్స్ అంటే మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది అండ్ ఓఎస్ అంటాం. సిస్టమ్ సాఫ్ట్వేర్ తో పాటు మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ యూటిలిటీ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి డిఫరెన్స్ ఏంటి, అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కి అప్లికేషన్ సాఫ్ట్వేర్ కి అండ్ యూటిలిటీ సాఫ్ట్వేర్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. అండ్ హార్డ్వేర్ లో ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైజెస్ లో మనకు కంప్యూటర్ కి ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తాం అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామో దాన్ని మనం ఇన్పుట్ డివైస్ అంటాం, అంటే కంప్యూటర్ సంబంధించిన హార్డ్వేర్ పార్ట్స్ లో. అండ్ ఏ హార్డ్వేర్ పార్ట్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము అంటే ఇన్ఫర్మేషన్ అనేది అవుట్పుట్ రూపంలో వస్తుంది, దాన్ని అవుట్పుట్ డివైజెస్ అంటాం. దాంట్లో సిపియు ఉంటుంది, సిపియులో మళ్ళీ యూనిట్స్, కంట్రోల్ యూనిట్, అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అండ్ ఏఎల్యు. తర్వాత మనకు మెమరీ యూనిట్. ఆ మెమరీ యూనిట్ లో మళ్ళీ మనకు టెంపరరీ మెమరీ ఉంటుంది అండ్ పర్మనెంట్ మెమరీ ఉంటుంది. అండ్ మనకు టెంపరరీ మెమరీలో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అండ్ రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ, పర్మనెంట్ మెమరీ అంటాం. ర్యామ్ లో మళ్ళీ డైనమిక్ ర్యామ్, స్టాటిక్ ర్యామ్. అండ్ రోమ్ లో ప్రోగ్రామబుల్ రోమ్, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రోమ్, ఎరేజబుల్ ఎలక్ట్రికల్లీ ప్రోగ్రామబుల్ రోమ్ అని రోమ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవే కాక కంప్యూటర్ సంబంధించిన మెమరీ సిస్టమ్,
కంప్యూటర్ సంబంధించిన మెమరీ సిస్టంలో ప్రైమరీ స్టోరేజ్ మెమరీ, సెకండరీ స్టోరేజ్ మెమరీ, ప్రైమరీ స్టోరేజ్ డివైజెస్, సెకండరీ స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి. ఇట్లా ప్రతిదీ ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయా? అంటే ప్రతి టాపిక్లో ఇంకా డెప్త్గా వెళ్ళిన కొద్దీ మీకు క్లాసెస్ అనేవి వస్తాయి టోటల్గా. అందుకే మన యొక్క సిలబస్ అనేది చాలా డెప్త్గా, వ్యాస్ట్గా అండ్ ఇన్డెప్త్గా మన క్లాసెస్ చెప్పుకుంటూ బైలింగ్వల్లో మనం వెళ్తున్న కొద్దీ కొన్ని గంటల క్లాసెస్ అవుతాయి. సో వన్స్ ఒక క్లాస్ మీరు విన్నారంటే మళ్ళీ వినాల్సిన అవసరం లేదు. అట్లా విన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా గుర్తుండడానికి నేను చెప్పే మెథడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. చాలా స్లోగా, ఈజీగా, అర్థమయ్యేటట్టుగా సింపుల్ లాంగ్వేజ్లో ఉండడంతో పాటు ఒకసారి వింటే సరిపోతుంది. విన్నప్పుడు కొంచెం మీకు ఎక్కడైతే ఇయర్స్, ప్లేసెస్, పర్సన్స్ వస్తాయో అవి మీరు మీ యొక్క రఫ్ నోట్స్లో, రన్నింగ్ నోట్స్లో రాసుకొని అండర్లైన్ చేసుకుంటే బెటర్. అలాగే నేను చెప్తున్నప్పుడే, అంటే ఏదైతే యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు సిలబస్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడే 1 hour క్లాస్ ఇంట్రడక్షన్ మీదే ఉంటుంది, అంటే సిలబస్ మీదనే ఉంటుంది. ఎందుకంటే సిలబస్ అనేది క్లారిటీగా మన మైండ్లో ఉండిపోవాలి, మనకు మెమరైజ్ అనేది కావాలి. ఆ సిలబస్లో చాప్టర్స్, టాపిక్స్ చెప్పేటప్పుడు సిలబస్ కాపీ మొత్తం గుర్తుండాలి, నోటెడ్ ఉండాలి. సిలబస్ కాపీ మీన్స్ అంటే టోటల్గా 10 units గుర్తుండటం పాటు 10 unitsలో ప్రతి యూనిట్లో ఉండే చాప్టర్స్, టాపిక్స్, సబ్ టాపిక్స్తో పాటు ఇండివిజువల్గా సపరేట్గా ప్రతి యూనిట్ మీద మనకు టాపిక్స్ అనేవి గుర్తుండాలి. అప్పుడు మాత్రమే మనకు పర్ఫెక్ట్గా ఒక యూనిట్ మీద మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇవే కాకుండా మనకు హార్డ్వేర్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, సాఫ్ట్వేర్, తర్వాత కంప్యూటర్ మెమరీ సిస్టమ్, ర్యామ్, రోమ్, వీటి యొక్క అబ్రివేషన్స్ అడుగుతాడు ఇక్కడ. సో కాబట్టి ర్యామ్, రోమ్, ఆప్టికల్ స్టోరేజ్ మీడియా నుంచి మనకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ ఐటీ అంటే 3 ఉంటాయి కదా. ASCII, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. వీటిని క్యారెక్టర్ రిప్రజెంటేషన్, కంప్యూటర్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్ అంటాం. 0s 1s ఏవైతే న్యూమరికల్ కోడ్స్ ఉంటాయో వాటిని మనం కంప్యూటర్ క్యారెక్టరైజేషన్ అంటాం, లేకపోతే క్యారెక్టర్ రిప్రజెంటేషన్ అంటాం. సో వీటి నుంచి కూడా మనకు అబ్రివేషన్స్ నుంచి ఒక క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇట్లా ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి కామన్ గా ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్, అండ్ అదేవిధంగా కంప్యూటర్ మెమరీ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్, ఆపరేటింగ్ సిస్టమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్, క్లయింట్ సర్వర్ టెక్నాలజీ, తర్వాత మనకు క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డాటా, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. దీని నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా MS ఆఫీస్ నుంచి, MS యాక్సెస్, పవర్ పాయింట్, MS వర్డ్, MS ఎక్సెల్ నుంచి ఏదైనా బేసిక్గా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ నెట్లో రావు, కానీ KVS, NVS, EMRS పాటు స్టేట్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా వస్తాయి. తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సిలబస్లో లేదు, అయినా కూడా మనం నేర్చుకోవడం వల్ల కంప్యూటర్ సంబంధించిన పార్ట్ మొత్తం మనం కంప్లీట్ చేయగలుగుతాం. బోర్డు పైన ఉన్న టాపిక్స్ దాదాపు ఇక్కడ 10 టాపిక్స్, ఇక్కడ 12 టాపిక్స్, 13, 14, 15, 16, 17 టాపిక్స్ వచ్చాయి. 17 టాపిక్స్. మళ్ళీ వీటిలో సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నాం. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనకు బేసిక్ లాంగ్వేజెస్ ఉంటాయి, అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్ ఉంటాయి, అసెంబ్లీ లాంగ్వేజెస్ ఉంటాయి, అండ్ మనకు ఏదైతే వెబ్ ఓరియంటెడ్ HTML కావచ్చు, XML కావచ్చు, మార్కప్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వెబ్ సంబంధించిన లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ప్రతి లాంగ్వేజ్ లో మళ్ళీ ఆ లాంగ్వేజ్ ఏంటి, దాని యొక్క అబ్రివేషన్ ఏంటి, ఆ ఇయర్ ఏంటి, ఆ ఏ లాంగ్వేజ్ దేనికి యూజ్ అవుతుంది దానికి సంబంధించి. ఇప్పుడు MS ఆఫీస్ లో మళ్ళీ 4 ప్యాకేజెస్, MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ యాక్సెస్. తర్వాత ఈ అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్స్, లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ నుంచి ఏం క్వశ్చన్స్ రావు. సో ఇది మనకు 17 టాపిక్స్ లో 1, 2, 3, 4, 5, 6 ఒక 5 to 6 వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ 17 టాపిక్స్ లో 5 to 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. 17 టాపిక్స్. ఈ 17 టాపిక్స్ లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉండడం జరుగుతుంది. మనం ఇంట్రొడక్షన్ కంప్యూటర్స్ అనే ఒక టాపిక్ ఇప్పుడు మనం క్లాస్ లో స్టార్ట్ చేసుకుంటాం అని అనుకుంటే, ఆ కంప్యూటర్ అనే వర్డ్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఆ కంప్యూటర్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ అయిన కంప్యూట్ అనే దాని నుంచి వచ్చింది. కంప్యూట్ అంటే క్యాలిక్యులేట్, టు క్యాలిక్యులేట్. సో ఫస్ట్ కంప్యూటర్ ఎవరు, ఫస్ట్ కంప్యూటర్ ఎప్పుడు, ఏ ఇయర్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ కంప్యూటర్ జనరేషన్స్, కంప్యూటర్ టైప్స్ తో పాటు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ చార్లెస్ బాబేజీ, ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ విండ్ సెర్ఫ్, అండ్ ఫాదర్ ఆఫ్
మనకు మోడర్న్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు బేసిక్స్ తో పాటు ఇంకా కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కొన్ని జీకే, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కొన్ని అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోవడం వల్ల ఈ కంప్యూటర్ పార్ట్ నుంచి, ఇంటర్నెట్ పార్ట్ నుంచి, టెలికమ్యూనికేషన్ పార్ట్ నుంచి, ఓవరాల్ గా యూనిట్ 7 ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్ట్ నుంచి యూజీసీ నెట్ లో అయినా, సెట్ లో అయినా, కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్ అయినా, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా, టీజీ సెట్ అయినా, తర్వాత ఏపీ సెట్ అయినా, అండ్ గురుకుల లైబ్రరీ అయినా, మెడికల్ కాలేజ్ అయినా, పబ్లిక్ లైబ్రరీ అయినా, ఏ క్వశ్చన్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అడిగినా, ఏ సిలబస్ లో ఉన్న ఏ క్వశ్చన్ అయినా మనం చేయాలంటే మనకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉండాలంటే ఫస్ట్ మనం టాపిక్స్ అన్నిటిని కంబైన్ చేసుకోవాలి, యునైటెడ్ చేసుకోవాలి, ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత సీక్వెన్స్ గా చెప్పుకోవాలి. అక్కడ సీక్వెన్స్ గా ఇవ్వడు, యూనిట్ లో మన టాపిక్స్ అన్ని జంబ్లింగ్ లో ఉంటాయి. సో వాటన్నిటిని మనమే క్లియర్ గా ఒక స్ట్రక్చర్ రూపంలో మనమే వాటిని డివైడ్ చేసుకొని రాసుకోవాలి. ఇదంతా ఈ కోచింగ్, ఈ క్లాసెస్, ఈ మెథడ్స్, ఈ స్ట్రాటజీస్, ఈ ఎగ్జామ్స్, వాటి మీద బిట్స్, వాటి మీద అనాలిసిస్, వాటి మీద సెషన్స్, అండ్ ఓవరాల్ ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నాం అంటే కోచింగ్ లో భాగంగా, కోచింగ్ అంటేనే మీకు గైడెన్స్, మోటివేషన్, సజెషన్స్, ట్రైనింగ్, మెంటర్షిప్, అండ్ ఆల్సో మీకు ఒక సిలబస్ లో మీకు ఏముంటుంది, ఎంతవరకు నేర్చుకోవాలి, ఎంతవరకు అవాయిడ్ చేయాలి, ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ కాదు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి, ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ ఏంటి, ఎలా స్కోర్ చేయాలనేది అనేదితో పాటు మనం ఓవరాల్ గా రిటర్న్ గా మెటీరియల్ ఇచ్చుకుంటూ, క్లాసెస్ చెప్పుకుంటూ, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, మీకు ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ లో గైడెన్స్ ఇచ్చుకుంటూ, యాప్ లో మీకు అప్డేట్స్ పెట్టుకుంటూ, యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ క్వశ్చన్స్, ఫ్రీ లైవ్ సెషన్స్ చేస్తూ, రికార్డెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ మిమ్మల్ని అందరూ ఒక అవేర్నెస్ తీసుకురావడమే స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఒక లైబ్రరీ సైన్స్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కి ద వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ మనకు స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ. త్వరలో మీకు అన్ని అందుబాటులోకి వస్తాయి, ఫ్రీగా వస్తాయి, అండ్ కొన్ని పెయిడ్ ఉంటాయి. సో పెయిడ్ అని మీకు యాప్ లోకి వెళ్ళి ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. చేసుకున్నంత మాత్రాన మీకు ఏం నష్టం ఉండదు. జస్ట్ మీకు చాలా లిమిటెడ్ కాస్ట్ లో, తక్కువ ప్రైస్ లో అందరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో లైబ్రరీ సైన్స్ లో, ఆ స్టూడెంట్స్ కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, అండ్ అన్ఎంప్లాయీస్, అండ్ మనకు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో చాలా నామినల్ గా అండ్ లెస్ కాస్ట్ లో అండ్ రీజనబుల్ గా మీకు అందుబాటులోకి వచ్చి మీకు జాబ్ వచ్చే వరకు మెంటర్షిప్ అనేది, గైడెన్స్, సపోర్ట్, హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. సో పేపర్ 2 సంబంధించి ఓవరాల్ గా ఇవ్వడంతో పాటు పేపర్ 1 మీద కూడా మన కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇది మనకు యూనిట్ 7 సంబంధించి ఏదైతే ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక పార్ట్, ఏం పార్ట్ అది? కంప్యూటర్ పార్ట్. నెక్స్ట్ మనకు సెకండ్ పార్ట్ చూసుకుంటే టెలికమ్యూనికేషన్. సెకండ్ పార్ట్ యొక్క టాపిక్స్ చూద్దాం. సెకండ్ పార్ట్ మనకు ఐటీలో టెలికమ్యూనికేషన్. సో ఇక్కడ వర్డ్ లోనే ఉంది. టెలికమ్యూనికేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కన్వర్టింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ యాజ్ కమ్యూనికేషన్. టెలి మీన్స్ ఇక్కడ డిస్టెన్స్, అంటే లాంగ్ డిస్టెన్స్ అనమాట. అంటే కమ్యూనికేషన్ విల్ బి reached to long distance. Communication taken place with long distances called as telecommunication. Telecommunication also one of the method and component of information communication technology. So due to telecommunication method, telecommunication technology, so the IT renamed as ICT, information technology అని మాత్రమే ఉంటే మనకు దాన్ని ICT గా రూపాంతరం అయింది అంటే, కన్వర్ట్ అయింది అని అంటే బికాస్ ఆఫ్ telecommunication. So telecommunication is different, communication is different. Telecommunication means దానికి ఒక ఫామ్ ఉంటుంది. ఏ ఫామ్? అది రిటర్న్ గా కమ్యూనికేషన్ ఉండొచ్చు, ఎలక్ట్రానిక్ గా కమ్యూనికేషన్ ఉండొచ్చు, అండ్ కమ్యూనికేషన్ లో మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్ లో డిస్కస్ చేసుకున్నాం. ఈ యూనిట్ లో కూడా చాలా ఇండెప్త్ గా డిస్కస్ చేసుకుంటాం. సో కమ్యూనికేషన్ లో టెలికమ్యూనికేషన్ అంటే లాంగ్ డిస్టెన్స్ కి కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కమ్యూనికేషన్, వైర్లెస్ కమ్యూనికేషన్, అండ్ ట్రాన్స్మిషన్ మీడియా, కమ్యూనికేషన్ మీడియా, అండ్ మనకు బ్రాడ్ బ్యాండ్ మీడియా అంటే బ్రాడ్ బ్యాండ్ సంబంధించిన బ్యాండ్ విడ్త్ కావచ్చు, తర్వాత మనకు కేబుల్స్, వైర్స్ కావచ్చు, ట్రాన్స్మిషన్ మీడియా మెథడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. సో టెలిఫోన్ ఎగ్జాంపుల్, టెలిఫోన్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ. టెలిఫోన్ ఆల్సో వన్ ఆఫ్ ది టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ. మొబైల్ ఆల్సో టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ. టెలిగ్రామ్, టెలిగ్రాఫ్, అండ్ టెలెక్స్, టెలిలైన్స్, ఆల్ ఆర్ దీస్ టెలికమ్యూనికేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్. సో మనం లాంగ్ డిస్టెన్స్ కి ఇన్ఫర్మేషన్ ని పంపించడం, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని టెలికమ్యూనికేషన్ అంటాం. ఈ టెలికమ్యూనికేషన్ నుంచి మనకు దాదాపు దీంట్లో టాపిక్స్ తీసుకుంటే
దీని నుంచి 2 to 3 క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. దీంట్లో యొక్క టాపిక్స్ మనం చూసుకుంటే టెలికమ్యూనికేషన్ టెక్నాలజీలో ఫస్ట్ మనకు ఇంట్రొడక్షన్ టు టెలికమ్యూనికేషన్, ఇంట్రొడక్షన్ టు టెలికమ్యూనికేషన్, introduction to telecommunication and communication media and transmission media broadcasting media and data transmission mode దీంట్లో 3 types ఆఫ్ డాటా ట్రాన్స్మిషన్ మోడ్స్ ఉంటాయి. అదేవిధంగా కమ్యూనికేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ కమ్యూనికేషన్ ఇవన్నీ మనకు టాపిక్స్ గా చాప్టర్స్ గా ఉన్నాయి. కమ్యూనికేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్, అదేవిధంగా మనకు మోడెమ్, రూటర్, వైఫై, టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ అండ్ ప్రోటోకాల్, టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ అండ్ ప్రోటోకాల్స్, టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ అండ్ ప్రోటోకాల్స్, కమ్యూనికేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్, కమ్యూనికేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ తర్వాత బ్రాడ్బ్యాండ్ మీడియా, తర్వాత వైఫై, లైఫై, స్కైఫై అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ and mobile communication and modem, router, modulator and demodulator, modem, router, ISDN, PSDN and my 12th topic, networking types, networking architecture, networking topologies, ఇది మనకు ఈ యూనిట్ సంబంధించి 7th యూనిట్ సంబంధించి పార్ట్ 2 టెలికమ్యూనికేషన్. దాంట్లో మనకు 14 టాపిక్స్ ఉంటాయి. దాని మనకు వచ్చే క్వశ్చన్స్ 2 or 3 మాత్రమే. ఆ 2 or 3 మాత్రం మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ 12th టాపిక్ అయిన నెట్వర్కింగ్ టైప్స్ ఏమేమి ఉంటాయి దీంట్లో, లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్ అండ్ వీటితో పాటు క్యాంపస్ ఏరియా నెట్వర్క్ క్యాన్ అండ్ మనకు క్యాంపస్ ఏరియా నెట్వర్క్ తో పాటు స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, తర్వాత PAN పర్సనల్ ఏరియా నెట్వర్క్, తర్వాత మనకు ఇంకా డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి. సో వాటి మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం. 1 క్వశ్చన్ నెట్వర్కింగ్ టైప్స్ నుంచి 1 క్వశ్చన్, తర్వాత నెట్వర్కింగ్ టోపాలజీస్ 14th టాపిక్, దీని నుంచి కూడా ఒక క్వశ్చన్. దాంట్లో మనకు పీర్ టు పీర్ టోపాలజీస్, పాయింట్ టు పాయింట్ టోపాలజీ, పాయింట్ టు మల్టీ పాయింట్ టోపాలజీ, తర్వాత మనకు
ఫిజికల్ టోపాలజీ, వర్చువల్ టోపాలజీ అనే ఒక టైప్స్ ఉంటాయి. దాంట్లో మనకు పాయింట్ టు పాయింట్ టోపాలజీ అంటే బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ అండ్ మనకు బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీతో పాటు మనకు స్క్వేర్ ప్యాటర్న్లో అంటే లూప్ టోపాలజీ, తర్వాత మనకు పాయింట్ టు మల్టీ పాయింట్లో మనకు ట్రీ టోపాలజీ, హైరార్కియల్ టోపాలజీ, మెష్ టోపాలజీ, తర్వాత హైబ్రిడ్ టోపాలజీ అనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటి నుంచి ఒక క్వశ్చన్, నెట్వర్కింగ్ టైప్స్ నుంచి ఒక క్వశ్చన్ అండ్ మనకు వైఫై, లైఫై, స్కైఫై వైర్లెస్ కమ్యూనికేషన్ మీద ఒక క్వశ్చన్, తర్వాత మనకు మొబైల్ కమ్యూనికేషన్ మోడమ్ రూటర్ కాకుండా టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ టూల్స్, కమ్యూనికేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్, ట్రాన్స్మిషన్ మీడియా నుంచి ఒక క్వశ్చన్, తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ నుంచి ఒక క్వశ్చన్. సో ఇట్లా మనకు ఒక 2 to 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే 5 ఏరియాస్ నుంచి ఎనీ 2 or ఎనీ 3 క్వశ్చన్స్, మ్యాక్స్ 4 క్వశ్చన్స్ కూడా రావచ్చు, రాకపోవచ్చు. బట్ మనకు దీంట్లో అసలు టాపిక్స్ ఏంటి, ఇచ్చిన సిలబస్ ఏంటి, అవుట్ ఆఫ్ సిలబస్ ఏంటి, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క పేపర్ 2 సిలబస్ కాపీస్ ఏంటి, వాటిలో ఉన్న సిలబస్ ఏంటి అని అన్ని చూసుకున్న తర్వాత వాటిని సీక్వెన్స్గా రాసుకోవాలి. ఇప్పుడు మనకు డైరెక్ట్ నెట్వర్కింగ్ తెలుసుకుంటే మనకు ఐడియా ఉండదు. ఫస్ట్ అసలు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే మన టెలికమ్యూనికేషన్ ఏంటో కావాలి. టెలికమ్యూనికేషన్ అంటే అసలు టెలి అంటే ఏంటి, కమ్యూనికేషన్ అంటే ఏంటి, వాటి వర్డ్స్ యొక్క మీనింగ్స్, ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ తో పాటు ఆ టెలికమ్యూనికేషన్ సంబంధించి ఇంట్రొడక్షన్, టెలికమ్యూనికేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి, టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ ప్రోటోకాల్స్ ఏంటి, అసలు కమ్యూనికేషన్ మీడియా, కమ్యూనికేషన్ ఛానల్స్, కమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్ మీడియా, ట్రాన్స్మిషన్ మీడియా, మాస్ మీడియా, మల్టీమీడియా, హైపర్ మీడియా, హైపర్ టెక్స్ట్, తర్వాత డాటా ట్రాన్స్మిషన్ మోడ్, బ్యాండ్ విడ్త్ అండ్ మనకు డిఫరెంట్ కమ్యూనికేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. మెసేజ్ ఒక కమ్యూనికేషన్ టూల్ అండ్ టెక్నిక్, ఈమెయిల్, లెటర్, తర్వాత మనకు వాయిస్ మెయిల్ అండ్ టెలికాన్ఫరెన్స్, ఆడియో కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్, ఇవన్నీ కూడా టెలికమ్యూనికేషన్ టెక్నిక్స్ అనమాట. సో అవే కాకుండా మనకు వైఫై, లైఫై, స్కైఫై. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది మనకు వైఫై ద్వారా వస్తుంది. ఇంకా దానికి అడ్వాన్స్డ్ లైఫై, లైట్ ఫిడెలిటీ, ఎల్ఈడి బల్బ్ నుంచి కూడా మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వస్తుంది. అండ్ స్కైఫై, స్కై ఫిడెలిటీ ద్వారా. సో రీసెంట్ గా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వాళ్ళు మనకు స్కై నుంచి కూడా ఇంటర్నెట్ ఇచ్చే ఏవైతే బబుల్స్ రూపంలో అండ్ మనకు ఒక ఏరోప్లేన్ వెళ్ళేటప్పుడు దాని నుంచి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ బబుల్స్ రూపంలో, తర్వాత మనకు లూన్ అనే ఒక టెక్నాలజీతో పాటు అండ్ బబుల్స్ అనే ఒక టెక్నాలజీతో పాటు ఆక్విలా అనే ఒక ఫేస్బుక్ వాళ్ళు ఆక్విలా అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా, ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు ఆక్విలా అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా స్కై నుంచి ఎర్త్ కి ఇంటర్నెట్ అనేది ట్రాన్స్ఫర్, అంటే డాటా అనేది మనకు స్కై నుంచి ఇంటర్నెట్ అనేది వస్తుంది. సో అది వైర్లెస్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఇంకా మొబైల్ కమ్యూనికేషన్ తో పాటు మనకి ఇక్కడ శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా టాపిక్ గా ఉండడం జరిగింది. ఇవి మనకు 8th టాపిక్, 9th టాపిక్, 10th టాపిక్, 11th టాపిక్. సో ఇట్లా 14 టాపిక్స్ ఉన్నాయి. వాటిలో కమ్యూనికేషన్ మీడియా అంటే ఏంటి, నెట్వర్కింగ్ టైప్స్ లో ల్యాన్, మ్యాన్, వ్యాన్ నుంచి ఒక క్వశ్చన్, నెట్వర్కింగ్ టోపాలజీస్ లో డిఫరెంట్ టోపాలజీ అంటే ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాటిలో ఉండే నెట్వర్కింగ్ ఎలా జరుగుతుంది అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ప్రాసెస్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ దానికి సంబంధించిన అన్ని టాపిక్స్ మనం ఈ పార్ట్లో నేర్చుకుంటాం. తర్వాత మనకు థర్డ్ పార్ట్ ఏంటో చూద్దాం. సో ఇవన్నీ మీరు ఏదైతే మన వీడియోలు మీరు పర్చేజ్ చేస్తే ఇంత డెప్త్ గా ప్రతి టాపిక్ మీద ప్రతి క్లాస్ అనేది డెప్త్ గా ఉంటుంది. సో ఇప్పటికీ మనకు చాలా సిలబస్ కంప్లీట్ అయింది లైవ్ క్లాసెస్ లో. సో ఆ సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా పర్చేజ్ చేయొచ్చు, లైవ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు పర్చేజ్ చేయొచ్చు, లైవ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ ప్యాకేజ్ పర్చేజ్ చేయొచ్చు. మీరు పర్చేజ్ చేసిన తర్వాత కూడా మీ యొక్క కోర్స్ లో ఇంకా నంబర్ ఆఫ్ వీడియోస్ యాడ్ అవుతూనే ఉంటాయి. సో యాజ్ పర్ సిచ్యువేషన్, యాజ్ పర్ మనకు స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ కావచ్చు, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో వచ్చే నోటిఫికేషన్స్ కావచ్చు, ఏదైనా నెట్ గురించి, సెట్ గురించి ఇంకేదైనా అప్డేట్స్ ఉంటాయో ఆ వీడియోస్ అన్ని కూడా మీ యొక్క స్టోర్ లో మీరు ఏదైతే బ్యాచ్ లో జాయిన్ అయ్యారో, ఏదైతే కోర్స్ పర్చేజ్ చేశారో ఆ కోర్స్ లో మీకు ఈ వీడియోస్ అన్ని యాడ్ అవుతాయి. సో మనం ఏదైతే కమ్యూనికేట్ చేసుకుంటారో అంతా కూడా వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో వస్తుంది. సో వాట్సాప్ అనేది అఫీషియల్ గ్రూప్ లో మనకు ఉంటుంది ఓన్లీ జాయిన్ అయిన స్టూడెంట్స్ కి. అండ్ జాయిన్ కాని స్టూడెంట్స్ కూడా అప్డేట్స్ కావాలంటే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాటిని మీరు ఫాలో అవుతూ సరిపోతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కూడా దాంట్లో కూడా మీకు చాలా మంది స్టూడెంట్స్ డిస్కషన్ చేసుకుంటారు వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో. అండ్ ఈ యూట్యూబ్ లో కూడా మీకు వీడియోస్ రూపంలో కామెంట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా చూడడం ద్వారా మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. సో నోటిఫికేషన్స్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా నోటిఫికేషన్స్ కంటే ముందే అడ్వాన్స్డ్ గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. తర్వాత మనకు థర్డ్ పార్ట్ వచ్చేసి మనకు ఏముంది, పార్ట్ 3
పార్ట్ 3 వచ్చేసి మనకు ఇంటర్నెట్ పార్ట్. థర్డ్ పార్ట్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ పార్టే మనకు ఎక్కువ క్వశ్చన్స్ అనేది దీని నుంచి వస్తాయి. ఇంటర్నెట్ పార్ట్ మనకు దాదాపు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అంటే ఒక 10+ క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి. ఈ పార్ట్ నుంచి ఈ యూనిట్ లో వచ్చే 15 క్వశ్చన్స్ వస్తాయి అనుకోండి. ఆ 15లో దాదాపు 10 వరకు, అంటే 8 కావచ్చు, 9 కావచ్చు, 10 కావచ్చు, 12 కూడా కావచ్చు. అంత ఇంపార్టెంట్ ఏరియా. దీంట్లో మనం టాపిక్స్ చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు ఇంటర్నెట్, components of internet కాంపోనెంట్స్ అంటాం, టూల్స్ అంటాం. తర్వాత ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అండ్ ఫైల్ ఫార్మాట్స్, and internet connectivity, interoperability. తర్వాత ఈమెయిల్, URL, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, అండ్ DNS, డొమైన్ నేమ్ సిస్టమ్స్ అండ్ డొమైన్ నేమ్స్. తర్వాత WWW, వరల్డ్ వైడ్ వెబ్. తర్వాత మనకు సెర్చ్ ఇంజిన్స్ అండ్ మెటా సెర్చ్ ఇంజిన్స్, వెబ్ బ్రౌజర్స్. వీటితో పాటు కంప్యూటర్ వైరసెస్ అండ్ కంప్యూటర్ వైరసెస్తో పాటు ప్రోటోకాల్స్, వెబ్ బ్రౌజర్, సెర్చ్ ఇంజిన్స్, ఈమెయిల్స్, డొమైన్ నేమ్స్, search tools and techniques, searching types. వీటితో పాటు యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్, data security. Next topic, data security and network security. Data mining and data warehousing. ఇంకా చూసుకుంటే మనకి మెయిన్గా ఫైర్ వాల్స్ అండ్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్
topics and cryptographic techniques. Cryptographic టెక్నిక్స్. సో ఇది మనకు ఉన్న టాపిక్స్ 19 టాపిక్స్. వీటిలో నుంచి మనకు క్వశ్చన్ ఏరియాస్ చూసుకుంటే మనకు మెయిన్గా ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ నుంచి అండ్ ఫైల్ ఫార్మాట్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది, అది ప్రతి ఎగ్జామ్లో. ఇంటర్నెట్ ఈమెయిల్, యూఆర్ఎల్, డిఎన్ఎస్, డొమైన్ నేమ్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇక్కడ. అండ్ తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్, ఇక్కడ కూడా 1 or 2 క్వశ్చన్స్. అండ్ సర్చ్ ఇంజన్స్, మెటా సర్చ్ ఇంజన్స్ నుంచి కూడా మనకు 1 to 2 క్వశ్చన్స్. అండ్ వెబ్ బ్రౌజర్ 1 క్వశ్చన్. కంప్యూటర్ వైరస్ 1 to 2 క్వశ్చన్స్. సర్చింగ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ 1 క్వశ్చన్. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ నుంచి 1 క్వశ్చన్. డాటా సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, ఫైర్ వాల్స్, దీని నుంచి ఇది కూడా ఒక మెథడ్ అనమాట. సో దీని నుంచి ఒక క్వశ్చన్. ఇట్లా మనకు ప్రతి ఏరియా నుంచి ఇంట్రడక్షన్ ఇంటర్నెట్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నెట్ నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా దాదాపు అన్ని పార్ట్స్ అనేవి ఇంపార్టెంటే. ఈ క్రిప్టోగ్రాఫిక్ టెక్నిక్స్, ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్, డాటా వేర్ హౌసింగ్, డేటా మైనింగ్ అండ్ బిగ్ డేటా అండ్ మనకు ఏదైతే క్లౌడ్ కంప్యూటింగ్ ఎట్లా అయితే ఉన్నాయో ఆ లేటెస్ట్ టాపిక్స్ అనమాట, అడ్వాన్స్డ్ టాపిక్స్. వీటి నుంచి ఇంకా క్వశ్చన్స్ కొంచెం తక్కువగానే వస్తున్నాయి. సో యూజీసీ నెట్ లెవెల్లో మాత్రం వస్తాయి. సో నెట్వర్క్ సెక్యూరిటీ అంటే డాటా సెక్యూరిటీ, వాటి థియరిటికల్ టాపిక్స్ కాబట్టి క్వశ్చన్స్ ఏమి ఉండవు. అన్నీ కూడా చాలా షార్ట్గా అండ్ మనకు చాలా ఈజీగా ఉండడం జరుగుతుంది. చాలా ఈజీగా అండర్స్టాండింగ్తో పాటు చాలా షార్ట్గా అండ్ బిట్లు ఎక్కువగా మనకు ఈ యూనిట్లో ఈ టాపిక్స్ లో చిన్న చిన్న బిట్స్, 1 line బిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇయర్స్, ప్లేసెస్, పర్సన్స్ కూడా ఉంటారు. అండ్ సాఫ్ట్వేర్స్, వాటి యొక్క నేమ్స్, వాటి యొక్క డెవలపర్స్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి యూనిట్ 7లో ఫండమెంటల్స్ ఆఫ్ ఐటీలో మనకు 3 parts లో కంప్యూటర్ పార్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ పార్ట్, థర్డ్ పార్ట్ అయిన ఇంటర్నెట్. థర్డ్ పార్ట్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, వెయిటేజ్ ఎక్కువ థర్డ్ పార్ట్ నుంచి ఉంది. ఇక్కడ థర్డ్ పార్ట్లో 19 టాపిక్స్లో మనకు 10+ క్వశ్చన్స్ వస్తున్నాయి. దాంట్లో ఇంట్రడక్షన్ టు ఇంటర్నెట్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నెట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఫైల్ ఫార్మాట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. ఈమెయిల్, యూఆర్ఎల్, డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్, డొమైన్ నేమ్స్ నుంచి 1 or 2 క్వశ్చన్. వరల్డ్ వైడ్ వెబ్ 1 or 2 క్వశ్చన్స్. సర్చ్ ఇంజన్స్, మెటా సర్చ్ ఇంజన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్. వెబ్ బ్రౌజర్ నుంచి ఒక క్వశ్చన్. అండ్ కంప్యూటర్ వైరసెస్ నుంచి 2 క్వశ్చన్స్. సర్చింగ్ టూల్స్ అండ్ టెక్నిక్స్, సర్చింగ్ స్ట్రాటజీస్, సర్చింగ్ టైప్స్, సర్చింగ్ మెథడ్స్ నుంచి 2 క్వశ్చన్స్. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్. ఫైర్ వాల్ నుంచి 1 క్వశ్చన్. ఇట్లా ప్రతి టాపిక్ లో, ప్రతి యూనిట్ లో, ప్రతి చాప్టర్ లో ఏం క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ ఏంటి, రెగ్యులర్ గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు రెగ్యులర్ గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి, ఏవి ఇంపార్టెంట్ ఏరియాస్, ఏవి కావు, ఏది యూజీసీ నెట్ లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మనం ఈ టాపిక్ చెప్పుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అనే టాపిక్ చెప్పేటప్పుడు ఫాదర్ ఆఫ్ ఈమెయిల్, లేకపోతే ఈమెయిల్ ఇస్ అ టెక్నాలజీ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై, ఆ ఈమెయిల్ యొక్క అడ్వాన్స్డ్ గా, అంటే ఈమెయిల్ అనేది మనకు ఈమెయిల్ కంటే ముందు మన యొక్క కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏమంటే డౌస్ ని, పర్సన్స్ ని వాడేవాళ్ళు. అంటే పావురాలు అంటే బర్డ్స్, పర్సన్స్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి, అప్పుడు యాన్షియంట్ పీరియడ్ లో ఏవైతే వర్తమానం పంపడం అంటే ఇన్ఫర్మేషన్ ని కమ్యూనికేట్ చేయడానికి అప్పుడు మొబైల్ టెక్నాలజీ, టెలిఫోన్ టెక్నాలజీ లేదు కాబట్టి ఒక క్లాత్ లో ఇన్ఫర్మేషన్ అంటే టెక్స్ట్ రూపంలో ఆ క్లాత్ లో రాసి ఆ క్లాత్ ని బర్డ్స్ కి ఇస్తే బర్డ్స్ తీసుకెళ్లి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఆ బర్డ్స్ అనేవి ఆ క్లాత్ ని ట్రాన్స్ఫర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అయ్యేది. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అంటే కమ్యూనికేషన్ జరిగేది. సో దాని తర్వాత లెటర్స్ ద్వారా పోస్టల్ సిస్టమ్ వచ్చి, కార్డ్స్ వచ్చి, ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చి, పేపర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అనేది కార్డ్స్ ద్వారా అంటే లెటర్స్ ద్వారా అయింది. అంటే మనకు పోస్ట్ కార్డ్ ద్వారా, లెటర్స్ ద్వారా అయింది. తర్వాత కంప్యూటర్స్ అనే ఎలక్ట్రానిక్ డివైస్ వచ్చి, ఇంకా కంప్యూటర్స్ లో ఇంటర్నెట్ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి మనకు ఈమెయిల్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఈమెయిల్ అనేది మనకు ఫస్ట్ టైం ఒక కంప్యూటర్ నుంచి టెక్స్ట్ రూపంలో మెసేజ్ ని ఇంకొక కంప్యూటర్ లోకి మనకు 2 కంప్యూటర్ని నెట్వర్కింగ్ ద్వారా కనెక్ట్ చేసి ఈ కంప్యూటర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ టైపింగ్ ఇచ్చి ఇంకొక కంప్యూటర్ లోకి ఇన్ఫర్మేషన్ ఒక ఈమెయిల్ అడ్రస్ ని క్రియేట్ చేసి పంపిన ఫస్ట్ పర్సన్ టిమ్ బెర్నర్స్-లీ. సో ఫాదర్ ఆఫ్ ఈమెయిల్ టిమ్ బెర్నర్స్-లీ, రే టామ్ లిన్సన్. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ ని ఫస్ట్ టైం వెబ్ అనే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది టిమ్ బెర్నర్స్-లీ. సో ఫాదర్ ఆఫ్ వెబ్ అంటే ఫాదర్ ఆఫ్ WWW టిమ్ బెర్నర్స్-లీ.
ఫాదర్ ఆఫ్ ఫీమేల్ రే టామ్ లిమ్సన్. సో ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్, ఇట్లా ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అది కూడా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు యాక్ట్ అనేది ఏం చెప్తుంది, ఎన్ని సెక్షన్స్ ఉంటాయని మొదలు పెడితే ప్రతిదీ ఇంటర్నెట్ టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, దానికి సంబంధించి ఎవ్రీథింగ్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం యూనిట్ లో. కాబట్టి ఇది మనకు థర్డ్ పార్ట్ అయిన ఇంటర్నెట్, ఇది మనకు సెకండ్ పార్ట్ అయిన టెలికమ్యూనికేషన్ సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ 14 టాపిక్స్. ఇది మనకు పార్ట్ 1 కంప్యూటర్ సంబంధించిన మనకు దీంట్లో కూడా ఒక 17 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు డిఫరెంట్ ఏరియాస్. ఓకేనా? సో యూనిట్ సంబంధించి మనం ఇంకా మీరు యాప్ పర్చేజ్ చేసినట్లయితే ప్రతి క్లాస్ కూడా ఇన్ డెప్త్ గా ఉంటుంది. దీని మీద నెక్స్ట్ వీడియోలో క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. అది కూడా లిమిటెడ్ క్లాస్, ఏదో ఒక టాపిక్ తీసుకునో లేకపోతే ఒక్కొక్క టాపిక్ ఇదే షార్ట్ కట్గా మీకు మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ యూజ్ అయ్యేటట్టుగా నేను షార్ట్ కట్లో సింపుల్గా చెప్పడం జరుగుతుంది. అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇప్పటికీ లెంత్ వీడియో ఆల్రెడీ ఎక్సీడ్ అవుతుంది కాబట్టి 1 అవర్ కంటే. సో దీన్ని మీరు ఇంకా యాక్సెస్ చేసుకోవాలంటే, ఫుల్ లెంత్ క్లాసెస్ వినాలంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ క్లాసెస్ వినండి. యాప్లో ఉన్న కోర్స్ని పర్చేజ్ చేసుకోండి. 1 year వ్యాలిడిటీతో మీరు ఫుల్ లెంత్ క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకోవడం ద్వారా నేను ఇచ్చే పీడిఎఫ్ నోట్స్, సాఫ్ట్ కాపీస్ ప్రొవైడ్ చేయడం, అండ్ బిట్స్, తర్వాత ఎంసీక్యూస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ బిట్ బ్యాంక్, తర్వాత మనం పెట్టే టెస్ట్లు, గైడెన్స్, మోటివేషన్, వాట్సాప్లో డైలీ అప్డేట్స్, ఇవన్నీ కూడా మీకు సింగిల్ కాస్ట్లో ఒకటే టైం, 1 time కోచింగ్, 1 time ఫీజు ద్వారా అండ్ 1 time ప్రిపరేషన్ ద్వారా జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే నా ఆధ్వర్యంలో 2017 నుంచి 2025 వరకు నేను ఒక 13 కోచింగ్ సెంటర్లో చెప్పిన స్టూడెంట్స్లో దాదాపు 250 నుంచి 300 మందికి సెటినైట్తో పాటు జాబ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న గురుకుల లైబ్రరీస్లో 565 గురుకుల లైబ్రరీస్లో 200+ నా స్టూడెంట్స్ ఉన్నారు. పేపర్ 2 నేనే వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళలా కూడా మీరు సెటినైట్ క్వాలిఫై అండ్ ఒక జాబ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక గైడెన్స్ అవసరం, మీకు ఒక కోచింగ్ అవసరం, మీకు ఒక ట్రైనింగ్ అవసరం, మీకు ఒక మోటివేషన్, మీకు ఒక సపోర్ట్, హెల్ప్ అనేది అవసరం అనుకుంటే, మీకు మెంటర్షిప్ అవసరం అనుకుంటే, ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫికేషన్, అప్డేట్స్, ఒక సబ్జెక్ట్ మీద మంచి అవేర్నెస్, గ్రిప్, సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మన స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీలో స్టూడెంట్ జాయిన్ అవ్వండి. జాబ్ వచ్చే వరకు మీరు ఫ్రీ గైడెన్స్ తో పాటు 1 time కోచింగ్, 1 time పేమెంట్. ఇంకా ఫర్దర్ గా ఎట్లాంటి ఛార్జెస్ ఉండవు, ఎటువంటి కండిషన్స్ ఉండవు. ఓన్లీ 1 time పేమెంట్ ద్వారా మీరు జాబ్ వచ్చే వరకు ఇన్స్టిట్యూట్ తో పాటు ప్రతి కోర్సులో ఉన్న మెటీరియల్ యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ప్రతి ఎగ్జామ్ మీరు అటెండ్ కావచ్చు, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? ఇది మనకు యాప్కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా మీకు డెప్త్ క్లాసెస్ కావాలంటే పర్చేజ్ చేయండి. సో ఇది మనకు యూనిట్ 7 సంబంధించి. దీని మీద ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చూడండి, మేము దానికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోకి సంబంధించిన ఏదైతే డిస్క్రిప్షన్లో మనకు స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఉంటుంది, దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ కావండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా?